ఎలా జరిగింది సుబ్బు? ఏమైందిరా? కొత్తగా వచ్చిన ఏసీపీ లాఠీ చార్జ్ చేశాడు. లోపల మన రవికి సీరియస్ గా ఉంది. నువ్వు ఊళ్ళో ఉంటే ఇట్లా జరిగేది కాదు. ఎవడ్రా ఏసీపీ? ఏసీపీ రత్నం. పేరుకు పోలీస్ ఆఫీసరే గాని పెద్ద రౌడీ. చేసేవన్నీ ఎదవ పనులు. ఎప్పుడు డబ్బు డబ్బు డబ్బు. దానికోసం ఎంత కిరాతకమైనా చేస్తాడు. ఉండి వెద. వీడికి అమ్మాయిల పిచ్చి కూడా ఉంది. అయినా వాడు తెలివైన వాడు అవడం వల్ల ఇంకా పదవిలో ఉన్నాడు. మన క్యాస్ట్ మీటింగ్ పర్మిషన్ లేదని లాఠీ చార్జ్ చేయించాడు. బతకూడదు. ఆగరా సూర్యం. ఏంద్రా ఆగేది? నువ్వు మన క్యాస్ట్ లీడర్వి. నీ వెనకాల 4 లక్షల మంది జనం ఉన్నారు. ఆవేశపడి అల్లరవ్వకూడదు. ఆలోచించి దెబ్బ కొట్టాలి. వాడు ఏసీపీ. వాడిని లీగల్గానే హ్యాండిల్ చేయాలి. ముందు నువ్వు హోమ్ మినిస్టర్కు ఫోన్ కొట్టు. ఏం హోమ్ మినిస్టర్, ఏందిది? మా ఓట్లతో గెలిచి మా మీదే లాఠీ చార్జా? ఎవడయ్యా ఏసీపీ? చూడు, ఎలక్షన్స్ కి ఎన్నో రోజులు లేవు. 4 లక్షల ఓట్లు, అది మర్చిపోకు. బాగాది మన కులం మహానాడు చూసి ఎవడు ఓర్చుకోలేకపోతున్నారు. ఎదుటోళ్ళ కడుపు బగబగా మండిపోతుందమ్మా. మధు ఎక్కడ? టూర్ వెళ్ళింది కదరా. ఎన్నిసార్లు చెప్పాను నన్ను అడగకుండా దాన్ని ఎక్కడికి పంపించొద్దని. కాలేజీలో సడన్ గా ప్రోగ్రాం పెట్టారా. నువ్వు మానాడు వెళ్ళినప్పుడు వాడితో కబురు చేశాను కదా. ఏరా చెప్పలేదా? మానాడు కూడా మర్చిపోయానయా. ఇప్పుడు అది డాక్టర్ చదివి ఎవరిని ఉద్ధరించాలట. ఎందుకురా కోప్పడతావు? ఈ ఒక్క సంవత్సరం ఆగితే దాని చదువు పూర్తయిపోతుంది కదా. ఏ ఊరు వెళ్ళింది? అరకు. పేషెంట్స్ అందరికి మెడిసిన్స్ కూడా ఇవ్వండి. ఓకే మేడం. తబియత్ कैसा है तुम्हारा? ఏ నువ్వు ఇలా హిందీలో మాట్లాడితే ఎలా అర్థం అవుతుంది? ఇప్పుడు చూడు నా తెలుగు నోట్లో దివ్వు. స్టూడెంట్స్, మనం ఇంకో 2 అవర్స్ లో హైదరాబాద్ బయలుదేరబోతున్నాం. సార్ అప్పుడే మనం లేచిపోతున్నామా? ఏ మధు, నీ చున్నీ ఎగిరిపోతుంది. మధు ఎట్టేళ్ళుంటుంది? పద అటు వెళ్ళి చూద్దాం. అదిగోనే మధు. ఏం చేస్తున్నావు ఇక్కడ? టైం అయిందిరా, వెళ్దాం. చూడండి ఎంత బాగుందో. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది నాకు. ఆ కూల్ చూడండి, మంచి రొమాంటిక్ మూడ్ లో కూస్తుంది. మనం కూ అని కూసావనుకో, దానికి మన వాయిస్ నచ్చితే అది కూడా రెస్పాన్స్ ఇస్తుంది. నిజమా? కావాలంటే వినండి. మధు నువ్వు అను. అనవే. కూ 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 నా వాయిస్ నీకు నచ్చిందా? ఐ లవ్ యూ.
నేను ముక్కు మొహం తెలియని అమ్మాయిని లవ్ చేయను. నేను చెప్పింది నీకు కాదు, కోకిలకి. ఏ మనుషులు ఎవరు నేను ప్రేమించట్లేదా? ఎవడే వాడు? నువ్వు చెప్పావు చూడు, ఆ కోకిల. బావా అక్కడ లేసిన పెళ్లి చేసుకుంటావా? స్టాప్ ఇట్! ఎందుకు అలా గొడవ చేస్తారు? పోవే, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం. అవునే, దాన్ని కూడా లాక్కరండి. ఇప్పుడు ఎవడు నీకు కనిపిస్తాడో వాడికి నువ్వు ఐ లవ్ యూ చెప్పాలి. నేను చెప్పను. సరే వదిలేసేయ్. నువ్వు ఐ లవ్ యూ చెప్తే పెద్ద డాక్టర్ అవుతావని మనసులో అనుకున్నాను. జరిగేలా లేదు. ఏంటే అలా మాట్లాడతారు? ఏ నువ్వు పెద్ద డాక్టర్ అవ్వాలనుకోవడం తప్ప? అదన్నా జరుగుద్ది. చెప్పవే. అంకుల్, ఐ లవ్ యూ. అచ్చే కనపడ్డ వాళ్ళందరికి ఐ లవ్ యూ చెప్తున్నావు, నీకు వేరే పని లేదా? ఏ మధు ఏమైంది? మళ్ళీ వాడే. అంతా మీ వల్లే. హే అటు చూడండి. పిల్ల సూపర్ సూపర్ కొన్నావు పిల్ల. ఐ లవ్ యూ చెప్పి అలాగే వెళ్ళిపోతావేంటి? ఐ టు లవ్ యూ. ఓ ముద్దిచ్చి వెళ్ళిపో. ఒక్క ముద్దిచ్చాయి. ఆ చూపించి అలా దాక్కుంటావేంటి? చూడు ఇగో అమ్మాయి, ఇగో ఇట్రా ఇట్రా. డ్రైవర్ తొందరగా వెళ్ళు. కమ్ ఆన్ ఫాస్ట్. ఒరే బాబు డ్రైవరు బస్ ఆపరా రే. ఏమైంది? డార్లింగ్ ఐ లవ్ యూ. నీ పని చెప్తా. నువ్వు రావే. ఏయ్ నీకు సెన్స్ ఉందా? మేమేదో సరదాగా అంటే ఇక్కిలిస్తూ తేరైపోవడమేనా? మీరు తప్పకండి, మేమిద్దరం మనసి మాట్లాడుకోవాలి. ఏంటి విప్పుతానంటున్నాడు? నువ్వు నోర్మి. సారీ తాతయ్య గారు, నేను సరదాగా అన్నాను. నేను అలాగే అనుకున్నాను, కానీ కొంతమంది అమ్మాయిలకి వెరైటీగా ఉంటదని చెప్పి నాలాంటి అంకుల్ చూస్తే పడి చేస్తారని ఫోర్స్ చేసి ఈ తమ్ముడే తీసుకొచ్చాడు. యా హాయ్. ఏంటి హాయ్? గొడవ చేయడానికి వచ్చావా? ఏయ్ ఎవరా గొడవ చేస్తుంది? మీరా నేనా? రోడ్డు మీద పోయే వాళ్ళందరికి ఐ లవ్ యూ చెప్తున్నారు, సిగ్గులేదా? అసలు మీరు ఆడపిల్లలా ఆరుకు దెయ్యాలా? వీళ్ళు గొడవ చేసింది కాకుండా పైగా నేను చేశాను డబ్బా ఇస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్. ఏయ్ లే, ఈ సీట్ నాది. చా ఇన్ని తెచ్చుకున్నావా? లేదు, టీటీకి 200 ఇచ్చుకున్నాను తెలుసా? హలో కన్ఫర్మ్ టికెట్ అమ్మా. లే లే లే. భలే సీట్ అంటే కట్టాడు. టికెట్. పేరు పెంటయ్య. యా. ఏజ్ 48. ఏ డౌటా? అంత ఎదవలా కనబడుతున్నానా? యాదవ్లా కనబడి ఉంటే 80 అని చెప్పేవాడి. సార్ నిజం సార్, నా ఏజ్ 48. అంతెందుకు సార్, మీ ఏజ్ ఎంత? 50. ఊరుకోండి సార్, ఆడపిల్లల ముందు అబద్ధాలు ఎందుకు చెప్తారు? మీకు 30-35 మధ్యలో ఉంటది. పైగా అమ్మాయిలందరూ మిమ్మల్ని చూస్తున్నారు. ఇంకాసేపు ఉంటే ఆ అమ్మాయి మీకు ఐ లవ్ యూ కూడా చెప్పుద్ది. ఏ నీకు అలవాటేగా. ఊరుకో బాబు, ఇంత చిన్న విషయానికి అమ్మాయి ఫీలింగ్స్ బయట పెట్టడం ఎందుకు? సార్, నా సీటు. నీ సీట్ నీ వెనకాలే ఉంది, చూపిస్తాను పదా. బాయ్. చూడండి సార్, నా పేరు పెంటయ్య అంటే నమ్మట్లేదు. నేను నమ్మను. ఎందుకు సార్? పెంటయ్య నా తమ్ముడే. వాడు నా టికెట్ క్యాన్సిల్ చేయమన్నాను, వాడు నీకమ్మాడన్నమాట. ఎదవని ఎదవ. అనవసరం కెలుకున్నాను. ఏంటి ఏమైంది? ఏమైందే? మన టికెట్లో డబ్బులు ఉన్న బ్యాగ్ మిస్ అయిందే. ఏ ఆ పెంట ఏదైనా దారి చూపిస్తాడేమో, వాడిని హెల్ప్ పడుకుందావా? నో. నుండవే, నువ్వు వెళ్ళి వాడిని పిలుచుకురా. వెళ్ళు. రావయ్యా. అంత ఫాస్టా? సార్ మాకు ఏదైనా కొంచెం చూపించండి సార్. సార్ సార్ తను పంజాబీ సార్, తెలుగు రాదు సార్. సార్ మా టికెట్లు మిస్ అయ్యాయి సార్, మమ్మల్ని టీటీ నుంచి రక్షించండి సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. సరే. ఓయ్ నీ పేరేంటి? నీకెందుకు చెప్పాలి? అయితే నేనెందుకు చేయాలి? స్టాప్ ఇట్. కాంతమ్మ. కాంతమ్మ?
నీ పేరు పెంటయ్య అయినప్పుడు నా పేరు కాంతమ్మ కాకూడదా? ఓహో, అయితే నీ పేరు? పిచ్చమ్మ, నీది? రత్తమ్మ, ఎంకమ్మ, నెక్స్ట్. సత్యమ్మ, పెంటమ్మ, అత్తమ్మ, ఓయ్ పంజాబీ అన్నావు? అత్తమ్మ సింగ్. ఓహో, అలామాస్ గో టు ద బాత్రూమ్. బాత్రూమ్ ఎందుకు? చెప్పించేయండి, గో. ఏంటిది? అందరి బాత్రూమ్ లో పడేసి గ్రైండర్ లా రుద్దుతున్నావు. ఎవరు లోపల? జరగండి. ఓ పెంటయా 48 నువ్వా? ఎస్ సార్. ఓకే, క్యారీ ఆన్. చూసారా ఎలా మేనేజ్ చేశానా? ఒకవేళ మేము బయటికి వెళ్ళాక టీటీ మళ్ళీ వస్తే టికెట్లు చూపిస్తాం. 8 టికెట్లు ఎలా చూపిస్తావు? అవి మిస్ అయిన బ్యాగ్ లో ఉన్నాయి కదా. ఆ బ్యాగ్ ఇదేనేమో చూడండి. పిజ్జా స్పాట్. సార్ నమస్తే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఒకవేళ మెల్లకన్నేమో. సార్ గుడ్ మార్నింగ్ సార్. సారు సార్ ఇంతసేపు పడుకుని ఉన్నాడా? ఏంటయ్యా? సార్ నా పేరు బన్నీ సార్. నేను వైజాగ్ నుంచి వచ్చాను సార్. ఈ విషయం చెప్పడానికి వైజాగ్ నుంచి రావాలా? రికమెండేషనా? గౌరవనీయులైన అప్పలనాయుడు గారికి అంటాననుకున్నావు కదూ, పొర్ర చేత్తో కొట్టానంటే పుర్రె ఎగిరిపోద్ది. అదవా అంత లేదు నీకు. ఆ కళ్ళు తెరిచి నిద్రపోవడం మానేస్తే తప్ప బాగుపడవు నువ్వు. అన్నట్టు నీకు చిన్న అప్లికేషన్ ఎడతాను. ఈ కుర్రోడు చాలా మంచోడు, మనకు కావలసినోడు, తల్లి తండ్రి లేని అనాథ. ఎంబీఏలో సీట్ వచ్చింది, ఉద్యోగం చేసుకుంటూనే చదువుకుందాం అనుకుంటున్నాడు. అంచేత మంచి ఉద్యోగం ఇచ్చాను. ఏయ్, మంది చాలా హై లెవెల్ రికమెండేషన్ కదా. చదవంగానే ఆడు నీకు లుక్ ఇస్తాడు, స్టైల్ గా ఓ నవ్వు నవ్వు. ఇప్పుడు ఆడు నిన్న క్వశ్చన్ అడుగుతాడు చూడు. ఆ ఎదవ ఇంకా బతికే ఉన్నాడా? సార్ వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. సార్ నానా కష్టాలు పడి ఇలా తయారయ్యాను. ఆ వెదవ దగ్గర నుంచి నువ్వు లెటర్ తీసుకురాకుండా ఉన్నట్టయితే నీకు ఉద్యోగం ఇచ్చేవాడిని. వాడి దగ్గర నుంచి లెటర్ తెచ్చావు కదా, నీకు ఉద్యోగం లేదు, ఉద్యోగం లేదు. గెట్ అవుట్ సార్ ప్లీజ్ సార్. సార్ గెట్ అవుట్ ప్లీజ్ ప్లీజ్ సార్. బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో ఈడొకడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటయ్యా? ఏంటి న్యూసెన్స్? నాకేం తెలియదు సార్. సార్ ఆ మెడికల్ కాలేజ్ రౌడీ గ్యాంగ్ మళ్ళీ వచ్చారు. తాగా అమ్మాయిని నడిపిస్తుంటే అడిగానని కొట్టారు. అబ్బబ్బబ్బా, రోజు వెళ్తూ పెద్ద న్యూసెన్స్ అయిపోయింది. సార్ వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను సార్. రికమెండేషన్ చూసి ఎలాగో జాబ్ ఇవ్వలేదు, కనీసం నా టాలెంట్ అయినా చూసేవ్వండి సార్. టాలెంట్? టాలెంట్ ఏంటయ్యా? రేయ్ ఎడ్యుకేటెడ్ ఫూల్స్. చెవులు మూసుకున్నావేంట? మ్యూజిక్ సార్. బేసికలీ మ్యూజిక్ లేదే మనం ఫైట్ చేయలేం. మ్యూజిక్ తో ఫైట్ ఏంటయ్యా బాబు? చూడండి సార్. ఏయ్ ఏంట్రా ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నారంట? Oh my God. టాలెంట్ చూపిస్తారని తన్నులు తిన్నావేంటయ్యా? సార్ చూసుకోలేదు సార్. వాక్మెన్ లో బ్యాటరీ లేవు. మీ దగ్గర ఏమైనా మ్యూజిక్ ఉంటే పెట్టండి సార్. మ్యూజిక్ కావాలా? ప్లీజ్ సార్. అరే మ్యూజిక్ ఆన్. మ్యూజిక్. చెప్పాను కదా సార్, మ్యూజిక్ ఉంటే కుమ్మేస్తానని.
రేయ్ సార్ కొంచెం మ్యూజిక్ పెట్టండి సార్. ఏయ్ తొందరగా ఎవరైనా మ్యూజిక్ ప్లే చేయండి రా. ఏయ్ పోనీ ఎవడైనా పాట అయినా పాడండి రా. కొడితే కొట్టాలి రా, 6 కొట్టాలి. ఆడితే ఆడాలి రా, రఫ్ ఆడాలి. కొడితే కొట్టాలి రా, 6 కొట్టాలి. ఆడితే ఆడాలి రా, రఫ్ ఆడాలి. పాటేదైనా గాని ముందుకెళ్ళాలి. పోటీ ఉన్నా గాని గెలుపొంది తీరాలి. హాస్పిటల్లో వీళ్ళ కోసం బెడ్లే ఉండాలి. పంచే ఇవ్వాలి పవర్ స్టార్ లాగా, కిక్కే కొట్టాలి మెగాస్టారులా. అరే కొట్టు అరే రప్పు, అరే కొట్టు అరే రప్పు, అరే కొట్టు అరే కొట్టు 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 కొట్టు. అంటే ఇంకా కొడితే చచ్చిపోతారు తమ్ముడు. అద్దరు సూపర్. థ్యాంక్స్ అన్నా. వెరీ గుడ్. యు ఆర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ సార్. నౌ కండిషన్స్ షాప్ లో ఏ పనైనా చేయాలి, డెలివరీ ఎక్కడైనా ఇవ్వాలి. నీకు ఫుడ్ బెడ్, రోజుకో గుడ్డు ఫ్రీ. పగలు డ్యూటీ చేసుకుని ఈవినింగ్ కాలేజీకి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. అరగంటలో ఆర్డర్ డెలివరీ చేయలేదో నీ శాలరీ కట్ అయిపోతుంది. ఫైనల్లీ వెల్కమ్ టు హైదరాబాద్. సూర్యం, ఒరే సూర్యం చూడరా, నీ కూతురు గోల్డ్ మెడల్ సంపాదించింది. కాలేజీ బుక్ లో కూడా ఫోటో పడింది. మధుమతి? ఏ మధుమతి? ఇంటి పేరేది, కులం పేరేది? ఆ రెండూ ఉంటేనే నువ్వు ఎవడి కూతురువో ఎవడికైనా తెలిసేది. ఇంకెప్పుడు ఇలాంటి అడ్రస్ లేని ఫోటోలు నాకు చూపించకు. చూసావా నానమ్మ, నాన్నేమన్నాడు? వాడొక పిచ్చి వెధవ. వాడు మెచ్చుకుంటే ఎంత, మెచ్చుకోకపోతే ఎంత. చూడు, ఈ ఒక్క ఏడాది నువ్వు చదువు పూర్తి చేసావంటే మన వంశంలో కూడా ఒక డాక్టర్ ఉంటుందమ్మా. ఇప్పుడు మీ అమ్ముంటే ఎంత ఆనందపడేదో తెలుసా? గుడ్ మార్నింగ్ సార్. నేను ఏసీపీ రత్నం. నన్ను సస్పెండ్ చేశారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా మిమ్మల్ని కలమంటున్నారు సార్. ఓరే, సస్పెండ్ అయి ఖాళీగా ఉన్నావా? రే, మన దగ్గర ఏదైనా పనుందా? మన బాత్రూమ్ కడిగేటోడు మానేసినయ్యా. ఎందుకురా నవ్వుతారు? బాత్రూమ్ ఏంటి? ఆయనకి మళ్ళీ ఏసీపీ అవ్వాలనుంటే ఏదైనా కడుగుతారు కదండి. సరేలే, బాధపడకు. నీ జాబ్ నీకే ఇప్పిస్తా. రే అయ్యా, అంతవరకు ఖాళీయేగా, నేను పనిస్తాను, చేస్తాడు. సరే శుభ్రంగా బాత్రూమ్ కడిగించు. అయ్యా. ఏయ్, 5 నిమిషాల్లో డెలివరీ అవ్వలేదో నీ మొహం పిజ్జా అయిపోతుంది. డైరెక్టర్ గారు ఫైట్ స్టార్ట్ అవగానే హీరో బైక్ తీసుకుని కాంతమ్మా, చిక్కుపడింది. పిజ్జా డెలివరీ టైం అయిపోతుంది. కాంతమ్మా ప్లీజ్ అర్థం చేసుకో. 2 minutes చెప్పేది కదా. ప్లీజ్ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుంది. 2 minutes ప్లీజ్ అర్థం చేసుకో.
సార్ ఆన్ టైం డెలివరీ సార్. సైన్ చేయండి సార్. ఏంటి గర్ల్ ఫ్రెండా? దీనికి అంత లేదు. ఏ ఉందా? అమ్మా అమ్మాయి బాగుంది కదయ్యా. దానికంటే పిజ్జాలు బాగుంటాయి. హ్యాపీగా తినండి సార్. హలో సార్, డెలివరీ చేస్తాను సార్. ఓకే సార్. ఏంటిది? కాంతమ్మది. It's beautiful. దీంతో నేనేం చేసుకోను? పరాయి సొమ్ము పాము లాంటిది, ఆడదాని సొమ్ము అనకొండ లాంటిది. ఉంచు. ఏంటి బొమ్మ కొంటున్నావా? బాగుందిగా, తీసుకోవచ్చుగా. హాయ్ గణేష్. కాంతమ్మా, 4,000 రూపాయలా? అమ్మ దొంగ మొహ, సైలెంట్ గా ఎరగొట్టి పెట్టేసిందే. ఏ మిస్టర్, సార్ ఏం చేస్తున్నావు? నేను కాదు సార్, ఆ అమ్మాయి ఎరగొట్టి పెట్టేసింది సార్. అదంతా నాకు అనవసరం. 4,000 రూపాయలు కట్టు. హలో, కోటికి వెళ్తే 40కి 4 ఇస్తారు. ఆ పక్కనే ఉన్న బిడ్స్కి వెళ్తే 60కి 6 ఇస్తారు. మ్యాటర్కి వచ్చి మనీది. ఇది మరీ అన్యాయం సార్. నేను డబ్బులు కట్టను. కడతావా పోలీసులు పిలవమంటావా? వాళ్ళు మాత్రం ఇంత డబ్బు ఎలా కడతారు సార్? సార్ డబ్బులు లేవు సార్. హలో, ఆ బిల్లు నేను కడతాను. సార్ థ్యాంక్ యూ సార్, సమయానికి భలే కాపాడారు. ఇంతకీ మీరెవరు సార్? నేనయ్యా, ఫైట్ మాస్టర్ జీబీని. అవును, ఇందాక ట్రాఫిక్ లో బైక్ జూమ్ జూమ్ అని భలే నడిపేవే. థ్యాంక్ యూ సార్. సినిమాలో చేస్తావా? సార్ సడన్ గా ఇప్పటికిప్పుడు సినిమాలో హీరోగా అంటే? హీరో కాదయ్యా, డూపు. డూపా? అవునయ్యా, మా సినిమాలో ఒక మంచి బైక్ ఎపిసోడ్ ఉంది. అది నువ్వు చేస్తే 1 లాక్ రూపీస్ ఇస్తాను నీకు. 1,00,000? అవునయ్యా, నీకు మంచి టాలెంట్ ఉంది, ఉపయోగించుకో. చూడు, ఇది నా కార్డు. వచ్చి షూటింగ్ దగ్గర కనబడు. ఓకే ఓకే. యాక్షన్. కట్ 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 కట్. రేయ్, నేను ఏం చెప్పాను, ఏం చేస్తున్నావు? ఇలా రమ్మని చెప్పానా? అదేంట్రా? మాస్టర్ చాలా కష్టంగా ఉంది మాస్టర్. రేయ్, నీకు బాగా బలిసిపోయిందిరా. అది కట్ చేయడానికే ఒక కత్తి లాంటి కుర్రను రమ్మన్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. డైరెక్టర్ గారు, నేను చెప్పిన కుర్రాడు ఇతనే. ఓకే. హలో సార్. బన్నీ, నీకు వచ్చింది చేసి చూపించు. ఓకే సార్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. బన్నీ, సూపర్ థ్యాంక్ యూ సూపర్ మాస్టర్. అయ్యా, థ్యాంక్ యూ సూపర్. వెరీ మచ్ మాస్టర్. ఆ 1,00,000 రూపాయలు ఇచ్చేస్తారు కదా మాస్టర్? షూటింగ్ అవగానే ఇచ్చేస్తానయ్యా. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి సార్? ఏమీ లేదయ్యా, ఆ బిల్డింగ్ నుంచి జంప్ చేసి బిల్డింగ్ మీద ల్యాండ్ అవ్వాలి. అర్థం కాలేదు సార్. వెరీ సింపుల్ అయ్యా. ఆ 10th ఫ్లోర్ బిల్డింగ్ నుంచి జంప్ చేసి ఇక్కడ ల్యాండ్ అవ్వాలి, అంతే. మరి ఆ 1,00,000 ఎవడు తీసుకెళ్తాడు? కిందకి రాగానే నీకు ఇస్తానయ్యా. నేను ఎక్కడ వస్తాను సార్? బైక్ ఒకటే వస్తాయి, నేను పైకి పోతూనే ఉంటాను కదా సార్. ఎవరి ఫనీ? నో సార్, ఐఎమ్ బన్నీ, వెరీ సీరియస్ సార్. జంప్ అని చెప్పి నా లైఫ్ కంపు చేయకండి సార్. ఎలా వస్తాను సార్? ఈ దీపా, ఒకసారి ఫోన్ ఇవ్వా. థ్యాంక్ యూ. అయ్యా, అమ్మాయి గారు ఫోను. హలో నాన్న, నేను క్లాస్ ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇంటికి రావడానికి కాస్త లేట్ అవుతుంది. మీకు చెప్దామని ఫోన్ చేస్తున్నాను నాన్న. ఈ మాత్రం దానికి ఫోన్ ఎందుకురా? సరే అలాగే. ఓకే నాన్న. రే అయ్యా, అమ్మాయికి అదేదో ఎక్స్ట్రా క్లాస్ అట. అయ్యా, అదేంటో కనుక్కోండి. అలాగే అయ్యా. చా, వాడికంత సీన్ లేదే. థ్యాంక్స్. ఏంటి అప్పుడైపోయిందా? ఇంకా బాయ్ ఫ్రెండ్ కి చేస్తావేమో అనుకున్నావు. నాకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఎందుకే అంత కోపం? ఈ రోజుల్లో బాయ్ ఫ్రెండ్స్ ఉండడం కామన్. చాలే దీనికా, ఎప్పుడు చదువు చదువు అంటుంది, ఇంకా బాయ్ ఫ్రెండ్స్ కూడానా? అవునే, నాకు ఈ ప్రేమ పెళ్లి కంటే నా ఎడ్యుకేషనే ముఖ్యం. అంతేనా? అంతేకాదు, మా డాడీకి అసలే
క్యాస్ట్ పిచ్చి. నన్నెవరైనా ప్రేమిస్తున్నారని తెలిసినా చాలు నా చదువు ఆపి నాకు పెళ్లి చేసేస్తారు. ఇంకెప్పుడు ఈ టాపిక్ నా దగ్గర తీసుకురావద్దు, ఓకేనా? ప్లీజ్. హాయ్, ఐఎమ్ శిల్ప ఫ్రమ్ జెమినీ టీవీ. ఈనాటి మన ప్రోగ్రామ్ లో యూత్ ఒపీనియన్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్, ఏంటి విషయం? మేము అడిగిన వాటికి సమాధానం చెప్తే మీరు కోరిన పాట లైవ్ లో వస్తుంది. అలాగా, అడుక్కో. మీ పేరు? బనీ. ఓకే, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా ఇంట్లో ఒక అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఎవరూ లేరు. ఎవరు లేరు? అంటే మీరు అనాథ? యా. అదేంటండి అంత హ్యాపీగా చెప్తున్నారు? ఏ గుండెలు బాధేసుకుంటూ ఏడవాలా? నేను తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరంటే నేను అనాథగా ఫీల్ అవ్వాలి. నాకు ఆ ప్రాబ్లమే లేదు, ఎందుకంటే ఈ స్టేట్ అంతా నా వాళ్ళే. వావ్. నెక్స్ట్. లవ్ మీద మీ ఒపీనియన్? పోనీ అమ్మాయి అబ్బాయిల ఫ్రెండ్షిప్ పై మీ ఒపీనియన్? మనసులో వేరే ఉద్దేశం పెట్టుకునే పైకి లెట్స్ బి ఫ్రెండ్స్ అని షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ అడ్డమైన తిరుగుతారు. అలాంటి ఫ్రెండ్షిప్ మాత్రం అస్సలు నమ్మకూడదండి బాబు. ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు మీ ఫ్రెండ్స్ కి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? ఫ్రెండ్ ఓ ఎనిమికి ఇస్తా. ఏ కాంతమ్మా, ఎక్కడున్నావే? 4000 రూపాయలు నన్ను బుక్ చేసి సైడ్ అయిపోతావా? ఈసారి మాత్రం నేను వదలనే. వస్తావు నువ్వు చదివే ఆ డాక్టర్ చదువు అర్ధాంతరంగా ఆగిపోద్దే. నీకు ఇష్టం లేనివాడితో నీ పెళ్లి జరిగిపోద్దే. నీ మొగుడు రోజు తాగొచ్చి నేను తన్ని చోట మళ్ళీ తంతూ ఉంటాడే. నీకు గయ్యాల అత్త కంపెనీ రాక్షసి పిల్లలతో అష్ట కష్ట నష్టాలు పడతావే. ఇదే నా శాపం 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 శాపం. కాంతమ్మ గారు, ఈయనతో మీకు గొడవ ఎందుకండి? ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేయండి. ఓకే, సో ఫైనల్ గా మీ దృష్టిలో యూత్ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? అది మాటల్లో చెప్పే విషయం కాదు. మరి యో చెక్ ఇట్ అవుట్. 2-3 రోజుల నుంచి డాన్స్ క్లాస్ కి వెళ్ళడం కుదరట్లేదే. మనసంతా ఏదోలా ఉంది. అక్క ఆ క్లాస్ ఉందక్క, పొద్దున్నుంచి ఏం తినలేదు. రే, అడుకునే బదులు ఏమైనా పని చేసుకుని బతకచ్చు కదా. జాయిన్ అయ్యానక్క, చైల్డ్ లేబర్ తీసేశారు. తీసుకో. ఇంత చిన్న రూపాయితో ఇంత పెద్ద గడిపెళ్ళని అంటుందక్క. అడుక్కుని బాగా ముదిరిపోయాడు. బెధవా తెలివితేటలు చూపిస్తున్నాడు. ఆకలికి తెలివైనోడు లేనోడు ఏంటే? రారా, నీకేమైనా కొనిపెడతాను. అబ్బో, చాలా ఎక్కువ చేస్తున్నావే. కూర్చో. ఏయ్ బేరా, నిన్ను వీడొకడు పడుకున్నాడు మెలుకున్నాడు తెలుసాదు. చూద్దాం. ఏంట్రా ఇందాక నుంచి కస్టమర్ పిలుస్తుంటే కోతులా చూస్తావు? సారీ సార్. వెళ్ళలా. ఏయ్ ఏం కావాలి? రేయ్, గివ్ రెస్పెక్ట్ టు ది కస్టమర్స్. ఏం కావాలి మేడం? కామన్ సెన్స్ లేదా? మెనూ కార్డ్ పట్రా. బలుపు అక్కర్లేదక్క, నేను చెప్తాను. ఓకే. 1 crispy pizza, thin crust, 1 chicken hot dog, 1 mushroom pizza with extra cheese and fresh tomato, Mexican green veggie, chicken sandwich, barbecue chicken with red pepper, garlic bread sticks, 2 ginger chicken, 1 chicken burger, 2 chicken rolls and 1 diet coke. అన్నా, కోక్ ఎట్ రూమ్ టెంపరేచర్. ఏయ్ ఇవన్నీ తింటే బిల్లు తడిసి మోపుడు అవుద్ది. షట్ అప్. ఆఫ్టర్ ఆల్ యువర్ ఎ బేరో. బాబు ఏది ఆర్డర్ చేస్తే అది తీసుకురా, వెళ్ళు. బాబా ముష్టదో. ఆకలేసన్న ఐటమ్స్ అడిగాను తప్ప అక్క. నాది తప్పు. నువ్వు తింటూ ఉండు బాబు, నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తా. ఓకే. ఏయ్ ఏ ఏరియా రా నీది? చుట్టుపక్కల అన్ని ఏరియాలో మనమే అన్న. కోట్. మరి మీ వాళ్ళందరూ ఎర్రా బిజీగా అడుక్కుంటున్నారన్నా. మరి వాళ్ళందరూ అంత కష్టపడుతుంటే నువ్వు ఒక్కడే తినేస్తే ఎలారా? అన్నా, నేను చెప్పేది అర్థం అవుతుందా? అన్నా ఇక్కడ బాగా తినట్లా. ఏయ్, 2 రోజులు దాకా అడుక్కునే పర్లేదు. ఎలా? నీకు బుద్ధుందా? వీడు అడిగితే ఇచ్చేస్తావా? మేడం, ఐఎమ్ ఆఫ్టర్ ఆల్ బేరర్. ఇది మీ ముష్టి బాబు ఇచ్చిన ఆర్డర్. థాంక్స్ అక్క. నిన్ను నా దగ్గర అంత డబ్బు లేదు. ఏయ్ బిల్లు కట్టు, బార్డర్ దాటు. సరే సరే, మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి తీసుకొస్తా. నువ్వు వస్తావా? నేనే వస్తాను, ఆగు. దారిని పోయేవాడిని పట్టుకొని అది తింటావా ఇది తింటావా అని అడిగి నాకే బుద్ధి లేదు.
ఏయ్ నా బండి ఎక్కేవేంటి నీ బండిలో రా. తప్పించుకుని పోదావనా? 4000కే జంప్ అయిపోయిందని నిన్ను 10,000కి నమ్ముతానా? లుక్ లేకు, పద పద, టైం అవుతుంది త్వరగా. ఆపు 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 ఆపు. ఏయ్, ఇలా అయితే నా డబ్బులు తీసుకెళ్తాను, 4 రోజులు పడుతుంది. బండి దిగా. అరే వీరేంద్ర బండి ఆపు. మన అమ్మాయి గారు ఎవరో బండి మీద వెళ్తుందిరా. చూడరా. వెళ్ళి పార్కింగ్ ప్లేస్ లో వెయిట్ చేయి, నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. మళ్ళీ తిరిగి వస్తావా? రాకపోతే బండి అమ్మేసుకో. ఏ బండి నీది కాదా? కమాన్ కమాన్ అన్న, ఒక్క నిమిషం. మొన్న పిజ్జా కార్నాలు కొట్టింది వీడే. ఏరా, మొన్న మా జూనియర్స్ని కొట్టావంట, ఇప్పుడు కొట్టరా చూద్దాం. భయ్యా 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 వద్దు భయ్యా, భయ్యా భయ్యా ప్లీజ్, భయ్యా భయ్యా ప్లీజ్ అర్థం చేసుకోండి భయ్యా, భయ్యా ప్లీజ్. అరే ఆగండ్రా. 15 మంది ఒక్కసారి కొడితే 1 నిమిషంలో అయిపోతుంది. మజా ఉండదు. ఒక్కొక్కడు వాడిని 1 నిమిషం మీరు ఆడుకోండి, 15 నిమిషాలు ఫుల్ టైం పాస్. భయ్యా ప్లీజ్ భయ్యా. రేయ్ భయపడుతున్నాడు రా. భయ్యా ప్లీజ్ భయ్యా, నేను డ్యూటీలో ఉన్నాను, నాకు నిజంగా 15 నిమిషాలు టైం లేదు. ముగ్గురుగా వచ్చేయండి, 5 నిమిషాల్లో ఆవు కొట్టేద్దాం. భయపడుతున్నారా? అరే ముగ్గురంటే మరీ ఈజీగా ఉంది భయ్యా, నలుగురుగా వచ్చేయండి, టైం సేవ్ చేయవచ్చు. మొన్న మ్యూజిక్ లేదా కొట్టలేనన్నా? రేయ్ కొడతానికి మ్యూజిక్ అక్కర్లేదురా, మూడున్నా చాలు. భయ్యా ఇంకో 1 మినిట్ టైం ఉంది భయ్యా, ఇంకో 2 తీసుకురండి, కొట్టేద్దాం. సారీ, నాట్ ఇంట్రెస్టెడ్. రండ్రా రా. ఏయ్, ఏంట్రా నీ ఏడుపు? ఇందాక నీ బండి ఎవరో అమ్మాయి తీసుకుని వెళ్ళిపోయిందన్నా, అది నీతో చెప్దామని వస్తాను, నన్ను కొట్టా. ఇది మళ్ళీ తప్పించుకుందే. అయ్యా అమ్మాయి గారు వస్తుండ్రు. ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా?
కాలేజ్ నుంచి నాన్న. వెళ్ళు. అయ్యా అబ్బాయి గురించి బన్నీ నిన్ను అమ్మాయి డబ్బులు ఇవ్వకుండా పారిపోయిందే. ఆ అమ్మాయి వచ్చి డబ్బులు ఇచ్చింది. ఇచ్చేసిందా? అదిగో అక్కడ ఉంది. పర్లేదే. బన్నీ చిన్న హెల్ప్ రా. ఏంట్రా? ఏం లేదురా, నా లవర్ శాంతి ఉంది, 1 వీక్ నుంచి నాతో మాట్లాడలేదురా. కొంచెం ఈ లెటర్ తీసుకెళ్లి తన బుక్ లో పెట్టువా ఒక్కసారి. ఎలా కనబడుతున్నారా నీకు? అది కాదురా, కూడా నేనే చేయాలా? అరే ప్లీజ్ రా నువ్వైతే నాగ్గా లెటర్ పెట్టేస్తారా ప్లీజ్ రా. అదిగో బ్లూ చూడిదారు, అదిగో ప్లీజ్ రా. మన పార్టీయా? యా థాంక్స్. హాయ్ కాంతమ్మా. లుక్, నీ డబ్బులు నీ మొహాన్ కొట్టాను, ఇక నా జోలికి రాకు. ఓకే. మాటలు మాత్రం బాగా చెప్తావు, పిజ్జా మాత్రం తొక్కలా ఉంది. ఇవి నిన్నటిదా మొన్నటిదా? లుక్ మేడం, మా షాప్ లో అన్ని ఫ్రెష్ ఐటమ్స్ మీలాగా. కాదా? తిన ఎక్స్ట్రాలు. వెళ్తానే, లేట్ అయితే డాడీ తిడతారు. అరే మా నా లో లెటర్ వేరే అమ్మాయి బుక్ లో పెట్టారా? అమ్మాయి వెళ్ళిపోతురా. మావా నా లెటరు. లెటరేగా, రేపు చూసుకోవచ్చులే. సూపర్ సాంబార్. సాంబార్లో మధు, నీతో మాట్లాడాలి. భోంచేసిరా. నువ్వు తిను. నాన్నా, పేరు అరవింద్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. మన కులంలోని పెద్ద కోటీశ్వరుడు. నీ ఫోటో చూడగానే పెళ్లి కుప్పేసుకున్నాడు. వచ్చే నెల 10న నీ పెళ్లి. వెళ్ళు. రేయ్, పెళ్లికి 20 రోజులు కూడా లేదు. ఢిల్లీలో ఉన్న మన వాళ్ళందరూ కూడా శుభలేఖలు పంపాలి. ఎవ్వరూ మిస్ కాకూడదు. ఆ పనులు చూడండి. నాన్నా, ఇంత సడన్ గా పెళ్ళేంటి నాన్నా? నేనేం తప్పు చేశాను? తప్పు చేయలేదు. రాయ్ అయ్యా, మొన్న అమ్మాయిని ఎక్కడ చూశానన్నావు? నాగార్జున సర్కిల్ దగ్గర ఎవరో కుర్రాడితో బండి మీద వెళ్ళారయ్యా. అతనికి నాకు సంబంధం లేదు నాన్న. ఆ రోజు పిజ్జా హట్ లో. ఏ సంబంధం లేకుండా నీ బుక్ లోకి లవ్ లెటర్ ఎలా వచ్చింది? నిజంగా నాన్న, నాకేం తెలీదు. నన్ను నమ్మండి నాన్న, ప్లీజ్. వయసు వచ్చిన పిల్లని ఎందుకు రాలా కొడతావు? నువ్వు మధ్యలో తల దూర్చకు. మన కులంలోంచి ఎవడైనా బయటికి పోతే ఒక్క ఓటే పోతే, కానీ నా కూతురే బయటికి పోతే దీని ఒక్క ఓటు నా 1,00,000 ఓట్లకి ఎఫెక్ట్ అవుతుంది. నాన్న, నేను చెప్పేది. నర్మయ్, పెళ్లి జరుగుతుందంతే. నీ చదువు గిదువు అంతా బంద్. మధు, ఇంతకాలం కష్టపడి చదివిందంతా వేస్టా? అదంతా కాదే, ఆ లెటర్ ఎవడు పెట్టాడో గాని వాడు గనక దొరికితేనా. డాక్టర్ అమ్మలందరూ కలిసి మీటింగ్ పెట్టారేంటి? పెంటమ్మా లే, బండమ్మా జరుగు. అత్తమ్మ సింగ్. కాంతమ్మా, నేను బై మిస్టేక్ ఒక లెటర్ నీ పుస్తకంలో కలిసిపోయింది. అది నీకు కాదు, శాంతికి. తనకి ఇచ్చాయి. విజయ్ ఇచ్చాడు. థ్యాంక్స్. ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు. ఎవరైనా ఒక్కరు చెప్పండి. ఏంటో చెప్పేది? నా జీవితం మొత్తం నాశనం చేశావు. ఈ పెళ్లి జరిగితే నువ్వు నా శవాన్ని చూస్తావు. అప్పుడు తెలుస్తుంది నువ్వెంత పెద్ద తప్పు చేశావో. నిజంగా ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. నా వల్లే నీ చదువు అయిపోతుందంటే నీ పెళ్ళి ఆపే బాధ్యత నాది.
ఇట్స్ అ ప్రామిస్. రే మామ టెన్షన్ పడక, పెళ్లి చేయడం కష్టం కానీ పెళ్లి అప్పుడు అంతసేపు ఇందుకీ పెళ్ళికొడుకు ఎవరా? ఎవడో డీసీపీ అరవింద్ అంట. డీసీపీ అరవిందా? వద్దురా, వాడు అసలే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంట. రే మామ, నలుగురు కాలేజీ స్టూడెంట్స్ కొట్టినంత ఈజీ అనుకుంటున్నావా? ఆ డీసీపీ గన్నని పెన్నా వాడతాడట్రా. అరే మామ, సూపర్ ఐడియా రా. ఆ డీసీపీకి ఎయిడ్స్ ఉందని చెప్దామా? మీ అవుట్డేటెడ్ ఐడియాస్ అన్ని ఆపుతారా? హలో సార్, డీసీపీ అరవిందా సార్? యా స్పీకింగ్. సార్ నా పేరు బన్నీ సార్. సార్ నేను మిమ్మల్ని ఒకసారి పర్సనల్గా కలవాలి సార్. అరే మామ, లోపలికి వెళ్ళి ఏం మాట్లాడతారా? ఏం మాట్లాడాలో తెలీదు, కానీ పెళ్ళి మాత్రం ఆపాలి, అదొక్కటే తెలుసు. మావా ఎరా మావా, ఏదైనా తేడా జరిగితే డౌట్ లేదురా, డెడ్ బాడీయే. భయపడకరా, నీకేం జరగదు. నేను చెప్పేది నా గురించి కాదు, నీ గురించి రా యదవా. ఇదంతా నీ వల్లే దరిద్రుడా. ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి, సార్ వస్తారు. సరే. తేడా వస్తే మిస్డ్ గాలి. మార్నింగ్. ఆ ఓల్డ్ సిటీ గ్యాంగ్ ఎక్కడ? నువ్వు సార్ ఫోన్ చేసింది? వాట్ ఫర్? నిన్న మాట్లాడాలని ఫోన్ చేశాను కదా సార్. ఓ బన్నీ. ఎస్ సార్. సిట్ సిట్ సిట్. వాట్స్ ద మ్యాటర్? సార్ అది మధుమతిని పెళ్లి చేసుకోబోయేది. ఎస్ ఆఫ్ కోర్స్ నేనే. ఏంటి విషయం? సార్ అది అది కమ్ ఆన్ మ్యాన్, టైం లేదు. సార్ పెళ్లి ఈ పెళ్లి జరగకూడదు సార్. వాట్? ఏమన్నా ఏమన్నా వై ఏమన్నా? కమాన్ టెల్ మీ, కమాన్ టెల్ మీ. ఎందుకు జరగకూడదు? కమాన్ 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 టెల్ మీ, టెల్ మీ. నా పెళ్లి ఆపాలనుకుంటున్నావా? యు వాంట్ టు స్టాప్ మై మ్యారేజ్? నో 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 నో. అసలు ఎందుకు అలాగన్నా? వై డిడ్ యు టెల్ మీ దట్? అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? కారణం ఉండాలి కదా. చెప్పు, కారణం ఉండాలి కదా, చెప్పు. చెప్తావా లేదా? నేను మధుమతి ఒకరినొకరు ప్రేమించుకున్నాం సార్. ఏం చేస్తుంటావు నువ్వు? వాట్? పిజ్జా డెలివరీ. పిజ్జా డెలివరీ బాయ్? ఓ షట్ షట్. హే హే, అమ్మాయి రేంజ్ ఏంటో తెలుసా నీకు? యు నో మై స్టేటస్. ఆ అమ్మాయిని మహారాణిలా చూసుకుంటాను, మహారాణిలా చూసుకుంటాను. కానీ నువ్వు షట్ షట్. హే లుక్, నువ్వు ఏవైనా చెప్పు, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. గో గో. చేసుకోండి సార్, మీరే చేసుకోండి సార్. కానీ మీరు పెళ్లి చేసుకున్న మరుక్షణమే నా మధుమతి ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంది సార్. ఆ తర్వాత నేను నా మధుమతితో పాటు చచ్చిపోతాను సార్. ఆ తర్వాత నేను నా మధుమతితో పాటు చచ్చిపోతాను సార్. నా మధుమతి లేదు నేను బతకలేదు సార్. నా మధుమతి లేదు నేను బతకలేదు సార్. నెక్స్ట్ డెలివరీ టైం అవుతుంది. ఓకే.
ఏరా మామా వర్కౌట్ అయిందా? రే ఆ డీసీపీ మన పర్ఫార్మెన్స్ కి ఫ్లాట్ రా. మీరిద్దరు ప్రేమించుకున్నారని డీసీపీకి చెప్పావు సరే, ఆ విషయం అమ్మాయికి చెప్పావా? దానికి ఎందుకు చెప్పాలి? ఒకవేళ డీసీపీ వెళ్ళి అమ్మాయిని అడిగితే అయ్యో బాబోయ్ ఆ డీసీపీ గడు వచ్చాడు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మధుమతి థర్డ్ ఇయర్, ఒకసారి పిలుస్తారా? మీరు వుడ్ బి అని చెప్పు. ఓకే సార్. ఎస్ సార్ అమీర్పేటలో పెద్ద గొడవ జరుగుతుంది సార్, తొందరగా రండి సార్. ఆల్రెడీ ఇద్దరు వేసేసారు సార్, అర్జెంట్ సార్. సార్ Who are you, man? పెద్దదైపోతుంది. హలో హలో సార్, తొందరగా రండి సార్. ఐఎమ్ కమింగ్. రేపటి నుంచి కాలేజ్కి రాని. పెళ్ళైన తర్వాత కూడా చదువుకోవచ్చు కదే, దానికి వాళ్ళు ఒప్పుకోలేదు. మదమ్మా, మిమ్మల్ని కలవటానికి ఎవరు వచ్చారమ్మా? ఎవరు? మీ వుడ్బి అన్నారమ్మా. వీడా? ఏయ్ ఏయ్, నువ్వు నా ఉడ్బి అని చెప్పావా? చిచి నేను అలా ఎందుకు చెప్తాను? మరేం చెప్పావు? ఆయనతో మనం జస్ట్ లవర్స్ అని చెప్పాను. వాట్? మనిద్దరం లవర్స్ అని చెప్పావా? నీకేమైనా పిచ్చా? అరవకు, ఆ డీసీపీ విన్నాడంటే చంపేస్తాడు. అంటే ఆ డీసీపీ కూడా చెప్పావా? డీసీపీ కూడా ఏంటి? అసలు నేను చెప్పిందా ఆ డీసీపీకి? డీసీపీకా? అరే మెంటల్, అలా ఎందుకు చెప్పావు? ఇదిగో హఠాత్తుగా నేను పెళ్ళాపడానికి ఏం చేయాలో తెలియక మన ఇద్దరం ప్రేమించుకున్నావు అని చెప్పాను. ఆ డీసీపీ వచ్చి నేను అడిగితే నువ్వు అదే చెప్పు ప్లీజ్. నిన్ను నేను ప్రేమిస్తున్నానని చెప్పాలా? ఇంపాసిబుల్. ఇదిగో అలా చెప్తేనే నీ పెళ్ళి ఆగుద్ది. నువ్వు అలా చెప్పలేదంటే ఆ డీసీపీ నా ప్రాణాలు తీసేస్తాడు. ప్లీజ్ నువ్వెన్నైనా చెప్పు, నేను మాత్రం చెప్పను. ప్లీజ్ నువ్వు డీసీపీ నాకే ఫోన్ చేసి అబద్ధాలు చెప్తారా? ఐ హేట్ దిస్ లయర్స్. షట్. నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఐ హావ్ సమ్ పర్సనల్ వర్క్. నువ్వు ఇతన్ని ప్రేమిస్తున్నావా? నిన్నే. ఎప్పటి నుంచి? 5 సంవత్సరాల నుంచి. మరి పెళ్లి చేసుకోవచ్చు కదా. చదువు పూర్తయ్యాక చేసుకుందామని. మరి ముందే చెప్పించవచ్చు కదా. నా తల తీసేసినట్టయింది. ఎన్ని కలలు కన్నాను తెలుసా? నీకోసం కంచి నుంచి 100 పట్టు చీరలు తెప్పించాను. సార్ కావాలంటే ఆ చీరలు నేను అమ్మి పెడతాను సార్. ఈ విషయం మీ నాన్నకు తెలుసా? సార్ ఆయనకు చెప్తే అర్థం చేసుకోరు. మీరైతే జెంటిల్మెన్ కదా అని మీకు చెప్దాం. ఎవట్రా చెప్పింది నీ జెంటిల్మెన్ అని? ఐఎమ్ నాట్ ఎ జెంటిల్మెన్. ఐఎమ్ నాట్ ఎ జెంటిల్మెన్. ఐఎమ్ నాట్ ఎ జెంటిల్మెన్. ఐఎమ్ నాట్ ఎ జెంటిల్మెన్. నేను జెంటిల్మెన్ కాదు. ఐఎమ్ నాట్ ఎ జెంటిల్మెన్. ఐఎమ్ నాట్ ఎ జెంటిల్మెన్. మధు, ఆ రోజు ఆ లెటర్ నాకే వచ్చిందని మీ డాడీతో చెప్పేనా? ఇప్పుడు ఏం చెప్పినా వేస్ట్. నా భయం వల్ల ఆ డీసీపీ గారు నాన్నతో ఏం చెప్తాడో అని. ఎంత ధైర్యం వీళ్ళకి! అందరూ కలిసి నన్ను తలదించుకునేలా చేశారు. నా పరువుని గంగలో కలిపారు. ముక్కలు ముక్కలుగా నరికి ఉప్పు పాతరేస్తా. అంతు చూస్తా. అయ్యా ఊరుకో. ఏంట్రా ఊరుకునేది? నాకు జరిగిన అవమానం తలుచుకుంటేనే గుండె రగిలిపోతోంది. ఏమైందిరా? ఎందుకు అలా అరుస్తున్నావు? ఆ డీసీపీ దుర్మార్గుడు సడన్ గా పెళ్ళొద్దంటున్నాడు. ఎందుకురా? ఏమో, ఎన్నిసార్లు అడిగినా చెప్పి చావట్లేదు. నాన్న, మీరు కోపడినంటే ఓ విషయం చెప్తాను. చెప్పు. ఆ రోజు వచ్చిన లెటర్ నాకొచ్చింది కాదు, దీని బాయ్ ఫ్రెండ్ దీనికి రాసింది. ఎస్ అంకుల్, యాక్చువల్లీ యు నో దట్ వాట్ హ్యాపెండ్ ఇస్ ఆ బుక్స్ గాట్ ఎక్స్చేంజ్డ్. వెళ్ళు. ఇంకెప్పుడు నువ్వు నా కూతురుతో కనిపించొద్దు. నాన్న, ఎలాగో పెళ్ళి ఆగిపోయింది. నా తప్పు కూడా ఏం లేదని తెలిసింది కదా.
రేపటి నుంచి నేను కాలేజ్కి వెళ్ళనా? ప్లీజ్ నాన్న. ఓ ఏం కాంతం గారు చాలా హ్యాపీగా ఉన్నారు? పెళ్ళి ఆగిపోయిందా? మరి దానికి థ్యాంక్స్ చెప్పొచ్చుగా. ఎందుకు చెప్పాలి? తప్పు నువ్వు చేసావు, సరిదిద్దుకున్నావు. ఆహా దీనికే ఇంత రియాక్షనా? ఒరిజినల్ గన్ ఇక్కడ పెట్టాడు తెలుసా? ఎంత బ్రిలియంట్ గా ఎస్కేప్ అయ్యాం. జస్ట్ మిస్. హలో సార్ 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 లీవ్ ఇట్. సార్ 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 ఎవరు? మన డీసీపీ మన ఇద్దరిని గండిపెట్టుకు లంచ్కి రమ్మంటున్నాడు. నేను రాను. మంచిది. అసలే పోలీసు తోడికి అనుమానం ఎక్కువ. నిజం తెలిసిందంటే నీ పెళ్లి మళ్ళీ ఫిక్స్ అవుద్ది. అప్పుడు నేను మొత్తం రాను. నేను వస్తాను. నేను రాను. ప్లీజ్ 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 ప్లీజ్. ఐఎమ్ సారీ బన్నీ. నిన్న నేను అలా బిహేవ్ చేసి ఉండకూడదు. యాక్చువల్లీ ఐఎమ్ జెంటిల్మెన్. ఈ క్రిమినల్స్ 420 గాళ్ళు అబద్ధాలు చెప్పేవాళ్ళని చూసి 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 ఇలా అయిపోయాను. ఎనీవే, యు ఆర్ మై 2 బ్యూటిఫుల్ రోజెస్. ఐఎమ్ సారీ. పర్లేదు సార్, మా ప్రేమను అర్థం చేసుకున్నారు. అది చాలు. యునో మధు, బన్నీ క్యారెక్టర్ నీకు పూర్తిగా తెలుసా? నీలాంటో నలుగురుంటే చాలరా ఆంధ్రప్రదేశ్ లో అమ్మాయిలందరి జీవితాలు నాశనం. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఫస్ట్ టైం మీరిద్దరు ఎలా కలిశారు? ఇఫ్ ఇట్స్ పర్సనల్ దెన్ ఫర్గెట్ ఇట్. అబే అదేం లేదు సార్, చెప్తాను. టెల్ మీ. ఆ రోజు దీపావళి సార్. ఆర్డర్ చేసిన పిజ్జా క్యాన్సిల్ అయిపోయిందని చెప్పి నేను రోడ్డు మీద డల్గా కూర్చుని ఉన్నాను. కిచకిచకిచకిచమని ఒక అమ్మాయి వాయిస్ అనిపించింది. అరే ఈ అమ్మాయి వాయిస్ ఎంత బాగుంది, అమ్మాయి ఎంత బాగుంటుందో తిరిగి చూస్తే చీకట్లో పిల్లలతో పాటు ఒక అమ్మాయి కారులోంచి దిగింది. దిగి చిచ్చుబుడ్డు వెలిగించింది. ఆ చిచ్చుబుడ్డు వెలుతురులోంచి ఆ అమ్మాయి కాళ్ళు, నడుము, మెడకాయ, ఫేస్ కొస్తే మధుపతి. ఎగ్జాక్ట్లీ. పోలీసులు ఇంతే సార్, సీన్ చెప్తే చాలు క్యారెక్టర్ పట్టేస్తారు. వాడు తొలి ప్రేమ సీన్ చెప్పడం, విన్నమ్మి మెలికలు తిరిగిపోవడం. సార్ మీరు సినిమాలు చూడరా సార్? నో 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 నో, ఐ డోంట్ లైక్ మూవీస్. వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు. అవునా? అలా అయితే గుళ్ళో సీను, స్మోక్ లో సీను, ఎయిర్పోర్ట్ లో సీను, చాలా సీన్లు ఉన్నాయి సార్. నో నీడ్ మ్యాన్, ఇనఫ్. ఒక్క సీన్. ఏంట్రా ఆలోచిస్తున్నావు? నీకిష్టం లేదా? నువ్వు కూల్గా ఉన్నప్పుడు నాకన్నా బాగా ఆలోచిస్తావు. సరే నేను వెళ్ళరానా? మధు, ఏంటన్నా? ఆ డీసీపీ పెళ్ళొద్దన్నాడని నేనెంతో బాధపడ్డాను. నన్ను చూసి నువ్వు బాధపడ్డావు. బాధపడ్డావా లేదా? నువ్వేం బాధపడుకో, అదే ముహూర్తానికి నీ పెళ్లి జరుగుతుంది.
పెళ్లి కొడుకు ఎవరో కాదు, నా ఫ్రెండ్ సుబ్బారావు కొడుకు వేణు. ఆ డీసీపీ కంటే బాగా డబ్బున్నవాడు, కాకపోతే చదువుకోలేదంతే. నాన్న, ఏంటమ్మా? ఇప్పుడు నేనేం తప్పు చేశాను? మళ్ళీ ఎందుకు నాన్న ఈ పెళ్లి ఏర్పాట్లు? ఆహా, అదేం కాదమ్మా. 10వ తారీఖున నీ పెళ్లి జరుగుతుందని ఊరంతా చెప్పేసుకున్నాం. ఇప్పుడు నీ పెళ్లి జరగలేదనుకో, మన కులంలో మన మర్యాద మంట కలిసిపోతుంది. అందుకు నా చదువు ఆపేస్తారా నాన్న? ఏంటి చదువు చదువు అంటూ మళ్ళీ మళ్ళీ అదే చెప్తావు? ముందు నాన్నను అర్థం చేసుకో. నాన్న, దీనికి నేను ఒప్పుకోను. ఒప్పుకోవా? ఒప్పుకోకపోతే చంపేస్తాను. ఈ పెళ్లి జరుగుతుంది. ఏయ్, నన్నే కొరుస్తాను. నరికేట్రా దీన్ని. మీరు చెప్పినట్టే వింటాను. చూడు, మా సుబ్బారావుకి కాబోయే కోడలు చదువుకోవడం ఇష్టం లేదు. తమరెందుకు పెళ్లి చేసుకోనన్నారో నాకు తెలియదు గాని అదే ముహూర్తానికి నా కూతురి పెళ్లి చేస్తున్నాను. ఫస్ట్ కార్డు మీకే ఇస్తున్నాను. అందులో పెళ్లి జరిగే చోటు టైము ఉంది. ఆ టైంకి మీరా చుట్టుపక్కలకి రాకూడదు. రేయ్, పదండ్రా. మొగుడు వచ్చాడు. మనకి మొగుడు ఎవడా? అడు చూడే. సార్ మీరెప్పుడు సార్ వచ్చారు? ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే నేనే వచ్చాను కదా సార్. ఇచ్చుడు. ఏ భలే ఉంది సార్ కార్డు. వేణు వెట్స్ మధుమతి. ఈ పెళ్లికి ఏమైనా పిజ్జా సప్లై చేయాలా సార్? సరిగ్గా చూడు. బానే ఉందిగా. వేణు వెట్స్ మధుమతి. పెళ్లి నా మధుకి పెళ్లి. నీకు తెలీదా? తెలియదు సార్. ఇప్పుడేం చేస్తావు? నేనే చేయగలను సార్. పిజ్జా గడ్డి మీరే చెప్పండి సార్. సరే పద. ఎక్కడికి రా? ఏమోరా, నాకు మాత్రం ఏం తెలుసు. హాయ్ బన్నీ. కొంప ముంచాడు. సెన్సల్ ఎందుకో చెప్తాము. అదిగో ఆయన పిలుస్తున్నారక్క. హాయ్ మధు. ఈయనేంటి ఇక్కడ? సార్ మీరిక్కడ? నీతో మాట్లాడాలి. ఏమైంది సార్? పద చెప్తాను. కమ్. తెలీదు. నిజం చెప్పి చెప్తావా లేదు? సార్ మీకు విషయం చెప్పాలి సార్. చెప్పు. అది యాక్చువల్గా వన్ సెక్. ఎస్ సార్, మీరు చెప్పిన ప్లేస్కి వెళ్ళాలి సార్. వాడు మనల్ని చీట్ చేశాడు. వాడు చెప్పినంత అబద్ధం. వాట్? అబద్ధం చెప్పాడు? వాడిని ఎన్కౌంటర్ చేసి వాడిని చంపే వాడు ప్రాణాలతో ఉండకూడదు. I want him dead. No explanations. I want him dead. D-E-A-D. Dead. I'm sorry. My beautiful roses, I'm very sorry. మూడిపోయింది. నాకు ఎవరైనా అబద్ధం చెప్తే చంపేయాలన్నంత కోపం వస్తుంది. ఒకసారి ఇలాగే ఆవేశంలో 5 మందిని ఎన్కౌంటర్ చేసి చంపేశాను. మా డిపార్ట్మెంట్లో ఇవన్నీ మామూలే. బనీ, నువ్వేదో చెప్తున్నావు? వాట్? ఏమి లేదు సార్. Let's go. Very good. Let's go.
సార్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాయా? ఎస్ సార్. సార్ ఏంటి సార్ రిజిస్టర్ ఆఫీస్ తీసుకొచ్చారు? మీ ఇద్దరికి పెళ్లి. సార్ ఇది చాలా అన్యాయం సార్. ఏంటి? సార్ ఇది చాలా అన్యాయం సార్. సడన్ గా ఇప్పటికిప్పుడు పెళ్ళంటే మాటలా? చూడు, నువ్వు ఇప్పుడు మధుని పెళ్లి చేసుకోకపోతే తను నీకు ఎప్పటికీ దక్కదు. ఒక సంతకం పెట్టు, మిగతాది నేను చూసుకుంటాను. దీనికి నేను ఒప్పుకోను. ఏ? ఎందుకంటే మేమిద్దరం నేను మాట్లాడతాను కదా, అనవసరంగా డీసీపీ సార్ని టెన్షన్ పెట్టద్దు. సార్ ఓ 5 minutes టైం ఇవ్వండి సార్. లైఫ్ మ్యాటర్ సార్, ప్లీజ్ సార్. గో. ఏంటి? చూడు, ఒక్క చిన్న సంతకం, ఫస్ట్ ఇక్కడి నుంచి బయటపడిపోతాం. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? సంతకం అంటే పెళ్లి, అది నీలాంటి పోకిరిగాడుతో. ఎవరే పోకిరి? సరే చూడు, ఆ డీసీపీకి నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నానని బోర్డు అంతా ఓవర్ యాక్టింగ్ చేసి బిల్డప్ ఇచ్చాను. ఇప్పుడు అదిగానే అబద్ధం అని తెలిసిందో అని నన్ను చంపేస్తాడు. ప్లీజ్ మధు, ఒక్క చిన్న సంతకం, ఆ తర్వాత నా మొహం కూడా చూపించను. ప్లీజ్ మధు, నీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. ప్లీజ్. నేను పెట్టను, దానికన్నా చావటం బెటర్. ఏంటే మాట్లాడితే చస్తాను బెదిరిస్తున్నావు? ఆ రోజు నువ్వు ఇలా అంటావు వల్లే డీసీపీ దగ్గర ప్రేమించుకున్నావు అని అబద్ధం ఆడాల్సి వచ్చింది. అది నీ తప్పు. అవునే, నా తప్పే. నీ వల్ల నా చదువు ఆగిపోయింది. ఈ పెళ్లి జరిగితే నేను చచ్చిపోతాను బోర్ నేర్చావు కదా, అప్పుడు నాకెందుకు లేని చెప్పి వదిలి వెళ్ళిపోవాల్సింది. అరే, మన వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోకూడదని లైఫ్ రిస్క్ చేసాను చూసావా? అది నేను చేసిన తప్పు. ఒక్క చిన్న సంతకం మధు, ఎందుకు నువ్వు దాన్ని పెద్ద పెళ్లిగా ఫీల్ అవుతున్నావు? రేపే లాయర్ దగ్గరికి వెళ్తాం, ఇంకో సంతకం పెడతాం, విడాకులు తీసుకుంటాం. ఆ తర్వాత ఎవరి దారి వాళ్ళదే. ప్లీజ్ మధు, అర్థం చేసుకో. నువ్వెన్నైనా చెప్పు, నాకు మాత్రం అంత ధైర్యం లేదు. అంత ధైర్యం లేదని నీకెందుకే చదువు, లక్ష్యం కాదు గుడ్డు. వెళ్ళి మీ బాబు చెప్పిన పెళ్లి చేసుకో. అప్పుడు నువ్వు బతికి చచ్చినట్టే, నన్ను అలాగే డీసీపీ గారు చంపేస్తాడు. ఎవ్వరికి ఉపయోగం లేకుండా ఇద్దరు చస్తాం. చూడు మధు, ఇక్కడ నువ్వు సంతకం పెట్టపోయినా అక్కడ నీ పెళ్లి జరగడం ఖాయం. ఆ నిజం పెళ్లి చేసుకుని నీ జీవితమే నాశనం చేసుకుంటావో, ఈ అబద్ధం పెళ్లి చేసుకుని హ్యాపీగా చదువుకుంటావో నీ ఇష్టం. నేను దేనికైనా రెడీ. ఈ ఒక్క ఏడాది నువ్వు చదువు పూర్తి చేసావంటే మన వంశంలో కూడా ఒక డాక్టర్ ఉంటుందమ్మా. చూడు, మా సుబ్బారావుకి కాబోయే కోడలు చదువుకోవడం ఇష్టం లేదు. అంత ధైర్యం లేదని నీకెందుకే చదువు, లక్ష్యం కాదు గుడ్డు. ఆ నిజం పెళ్లి చేసుకుని నీ జీవితమే నాశనం చేసుకుంటావో, ఈ అబద్ధం పెళ్లి చేసుకుని హ్యాపీగా చదువుకుంటావో నీ ఇష్టం. ఒక నిమిషం. Congratulations, all the best. Thank you, sir. Wish you a happy married life. Thank you. Come, let's go. ఎవరు సార్, మీకు తెలిసిన వాళ్ళ? ఏ డీసీపీ, నువ్వు పోలీసోడివా పెళ్లిళ్ళ బ్రోకర్వా? ఆ నా కొడుకుని ఏ సైడ్ రా? మధు అరగంట క్రితం నీ కూతురు, ఇప్పుడు ఇతని భార్య. ఒక్క అడుగు ముందుకేసిన జాగ్రత్త. మధు చేయి పట్టుకో. సార్ పట్టుకో. కమ్. Hey, come on guys. My beautiful roses. ఈ ఫ్లాట్ నాదే. మధుని పెళ్లి చేసుకొని ఇక్కడ ఉందామనుకున్నాను. బట్ ఇక నుండి ఇందులో ఉండాల్సింది మీరు. ఎస్, ఇద్దరు సెటిల్ అయ్యే వరకు ఇక్కడే ఉండండి.
కమాన్ గాయ్స్ కమాన్. ఏంటి షాక్ నుంచి ఇంకా తేరుకోలేదా? నో మధు, అసలు ఈ పెళ్లి నేను చేయించింది కాదు, బన్నీ. సార్ మధు, బన్నీలోని సిన్సియారిటీ, తపన, తాపత్రయం నువ్వు ఎక్కడ తనకి దక్కవోనని ఎంత విలవిలలాడిపోయాడో తెలుసా? సార్ 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 ఏంటి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నావా? అసలు నేనేం చేశానని? చేయాల్సింది ఇంకా ఉంది. ఇంకానా సార్? థ్యాంక్ యూ సార్. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. ఎంజాయ్ చెయ్యండి. ఓకే, బాయ్. బనీ సార్, నేను అప్పుడప్పుడు రావచ్చు కదా? సార్ మీ ఇల్లు అనుకోండి. ఓ సారీ, మీ ఇల్లే కదా. యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ సార్. ఐ లైక్ యూ. బాయ్. బాయ్ సార్. సారీ మధు, ఇలా జరుగుదని నాకు తెలీదు. సడన్ గా మీ ఫాదర్ రావటం, ఆ డీసీపీ వచ్చి గొడవ చేసి మన ఇద్దరిని ఒకే ఫ్లాట్ లో ఉండమంటాం, ఇదంతా జరుగుద్దని నాకు తెలియదు కదా. మధు మధు చూడు, నువ్వేం కంగారు పడదు. నాకు 5,000 రూపీస్ శాలరీ, ఓటీఐని చేస్తే ఇంకో 2,000 రూపీస్ వస్తుంది. మొత్తానికి ఒక 7,000 చిల్లర ఎంత వస్తుంది. అడ్జస్ట్ చేయొచ్చు కదా? ఏ సరిపోదా? అంటే మన ఇద్దరికి నిజంగానే పెళ్ళైందని ఫీల్ అవుతున్నావా? లేకపోతే సంతకం పెట్టాను కదా అని సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా? చావనైనా చస్తాను కానీ నీతో ఒక్క నిమిషం కూడా ఉండను. ఏంటే ఫీల్ అయిపోతున్నావు? ఏదో పెద్దంటే పిల్లవు కదా, సడన్ గా ప్రాబ్లమ్స్ లో పడ్డావు. హెల్ప్ చేద్దాం అనుకుంటే ఎక్కువ రెచ్చిపోతున్నావేంటి? ఇదిగో నేను చిటికి అక్కర్లేదా అనుకుంటే చాలు, నా వెనకాల 1000 మంది అమ్మాయిలు పడతారు. తెలుసు, లిఫ్ట్ లో చూసాను. పోకిరి వెతవా. ఎవడే పోకిరి? నీ క్యారెక్టర్ మాత్రం ఏమన్నా తక్కువ? రోడ్లో పోయే వాళ్ళందరికీ ఐ లవ్ యూ అని చెప్తావే కదా నీ పని, చుంచు మోహన్ దానా. చుంచు గించు అన్నావంటే చెప్పు తగుది. చెప్పుకి కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే. ఎరా మావా, ఇంత గొడవ జరిగిన తర్వాత కూడా నీ సొంత పెళ్ళానికి